పెద్ద పెద్దల భూములు ఎవ్వరు పోతలే. మీరు ఎక్కడన్నా చూడండి ఆ మ్యాప్ లో ఎవరికి ఒక వెంచర్ నుంచి పోతలేదు. ఏ 100 ఎకరాలు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ దానికి పోతలేదు. ఈరోజు కేవలం భూమిని నమ్ముకొని ఆ భూమిని మీరు నమ్ముకొని ఆ భూమి మీద వ్యవసాయం చేసి జీవిస్తున్నటువంటి రైతుల పొట్టగొట్టే విధంగా ఈ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ డిజైన్ చేసింది. కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యంగా మన జిల్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో వచ్చినప్పుడు మా జిల్లా అంటాడు. ఈరోజు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సమస్య ఉన్నది. రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. మా భూములు పోతాయని తిండి తిప్పాల లేకుండా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ఒక్క రోజన్నా రైతులతోని మన గురించి అసలు ఏం జరుగుతుంది, దీనికి ఏం చేస్తాం అనేది కూడా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మార్చిండో నేను అడుగుతున్నా, మీ అందరి తరఫున అడుగుతున్నా. RRR అలైన్మెంట్ ఎందుకోసం మార్పు జరిగింది? మనకు మొదటి ప్రశ్న, ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది? ఈ ప్రాంతం నుండి గెలిచినటువంటి ఒక నాయకుడు ఏం చెప్తాడంటే, నేనే తీసుకొని వచ్చినా, నేనే మార్చినా ఇక్కడ అంటాడు. అంటే ఎవరన్నా ఒకరు చెప్తే మారిపోతుందా రోడ్డు? ఎవరి దాంట్లోకి పోతుంది? ఎవరి జాగీర్ అని అడుగుతున్నాం. ఎవరి జాగీర్? మనందరి మీ అందరి జాగీర్లకి తీయడానికి ఆయన ఎవరు చెప్పడానికి అని అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది గతంలో ఏమన్నారు, అక్కడ ఒక మాజీ ఎంపీ భూముల నుండి పోతుంది అని చెప్పి కోట్ల రూపాయలకు అమ్మమంటే కూడా అమ్మ నోట్లే ఈరోజు మిగిలిపోయారు. మీకు అడగలేరా ఎవరు? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ అడిగిరు కదా, అమ్మమని అడిగిరు కదా, అమ్మలేరు కదా. మీరు ఎందుకు అమ్మలేరు? మీరు భూమిని నమ్ముకున్నారు. మీరు నమ్ముకొని మీరు మీ ఆస్తిని మీ భవిష్యత్ తరాలకు, పిల్లలకు, మన్మలకు ఇద్దాం అనుకున్నారు. కానీ అట్లాంటి భూమి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం కూడా రైతుల దగ్గర నుండి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మేమందరం కూడా ఈరోజు ఎంపీ గారు బీజేపీ ఉన్నాడు, మేము బీఆర్ఎస్ లో ఉన్నాం, మల్లేష్ అన్న బీఆర్ఎస్ ఉన్నాడు, ఇట్లా చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఉన్నాడు, మైపాల్ గారు, అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పకుండా పార్టీ జెండాలన్నీ పక్కకు పెడదాం. మీకోసం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏ విధంగా జేఏసీ వేసుకొని ఊరూరున, ముఖ్యంగా పూడూరు అంటే గుర్తొస్తారు. ఇదే దాంట్లో మొదటి మీటింగ్ ఇక్కడనే పెట్టుకున్నాం. మేము చిన్న ఒక 20 మంది కలిసి పెట్టుకున్నాం. తర్వాత ఊరూరున ఉద్యమిస్తే మనకు తెలంగాణ వచ్చింది. మీ అందరూ కూడా మీరు అధైర్యపడకండి. తప్పకుండా మేమందరం మీతో ఉంటాం. అందరం కొన వరకు మీతో ఉంటాం. పోరాటం చేద్దాం. ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పాలి.